హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మన ఛానల్లో అసలు షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ రాక చాలా రోజులు అయిపోతుంది. అసలు తీయట్లేను అసలు ఈ మధ్యలో వీడియోస్ అయితే. ఇంకా ఇప్పుడైతే చిన్నకన్నయ్యని పడుకోబెట్టి వీడియో అయితే తీస్తున్నా, ఫుల్ వీడియో. అసలు ఈ వీడియో కోసం ఎంతోమంది వెయిట్ చేసారు, చాలా రోజుల నుంచి కూడా కామెంట్ చేస్తారు. ఇంకా నేనైతే టైం వచ్చినప్పుడు ఇద్దామని చెప్పేసి అయితే ఇన్ని రోజులు ఈ వీడియో చేయకుండా అయితే అంటే ఆగిన అన్నట్టు. ఇంకా టైం ఉంది కదా, ఎందుకు అప్పుడే చేయాలన్నట్టుగా అయితే ఆయన. ఇంకా అందులో ఒకటి నాకు కూడా కొంచెం టైం లేదు ఈ పిల్లలతోని. ఇంకా నేనైతే ఇంతసేపు ఏం చేసిన అంటే చిన్నకన్నయ్యని పడుకోబెట్టి అయ్యో బ్యాగ్ అయితే సర్దుకున్నా. ఇంకా మీరందరూ అయితే ఎందుకు నేను బ్యాగ్ సర్దుకున్నా అన్నది అయితే కామెంట్ చేసి చెప్పండి. చాలామందికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా కొంతమందికి ఇంకా నా మీద పడి ఏడుస్తున్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా. మరి నేను బ్యాగ్ ఎందుకు చదువుకున్నా, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది అయితే నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మీరైతే కామెంట్ చేస్తారు. ఇంకా పిల్లలు అనుకున్నప్పుడే అన్నీ చదువుకోవాలని చెప్పేసి అయితే బ్యాగ్ అయితే మొత్తం సర్ది అయితే పెట్టుకున్నా. ఇంకా మేము అంత ఎక్కువ ఏముండవు కదా, నా ఈ పిల్లలే కాబట్టి కొన్ని బట్టలు అయితే ఉంటే అన్నీ అయితే బ్యాగ్ చదువుకొని పెట్టుకున్నా. నేను ఎన్నిసార్లు కామెంట్స్ గురించి వీడియో తీసినా కానీ ఇంకా దాని కింద కూడా తయారవుతారు పెట్టేటోళ్ళు. ఎందుకు ఒక మనిషిని బాధపడితే అసలు మీకు ఏమొస్తుందో అర్థం కాదు. అసలు మనం ఇలాంటి సమాజంలోనే ఉన్నామా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంటే మనిషి మనిషి పైకి ఎదిగిన ఓర్వలేరు, కిందికి ఇంకా పైకి ఎదిగిన వాళ్ళని కిందికి నెట్టాలన్నట్టుగానే చూస్తారు ఈ రోజులలో మనుషులు అయితే. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చాలామందికి ఎంతో ఇబ్బంది అయింది. అసలు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అయిందో అసలు నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు ఏమన్నా 3 పూటలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇబ్బంది అయిందా అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఇంకా కొంచెం బాధ అనిపించింది. ఇంకా చాలా వీడియోస్ తీసి నాకైతే ఇంకా అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దని అనుకున్నా. కాకపోతే లాస్ట్కు ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఎందుకంటే నేను బ్యాగ్ చదువుకున్నా అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేను. మీరే గెస్ చేసి చెప్పండి. నేను బ్యాగ్ చదువుకున్నా ఇంకా ఒక దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని అది ఎక్కడికి అనేది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నా మంచి కోరుకునే వాళ్ళందరికీ తెలుసు, అట్లనే నా చెడు కోరుకునే వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే నేను చేసేదే వాళ్ళ గురించి ఈ వీడియో. ఇంకా నా మంచి కోరుకునే వాళ్ళు నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే అనుకుంటారు. నాకైతే దమ్ము బాగా వస్తుంది, కొంచెం నీరసంగా ఉందన్నట్టు ప్రాణం అయితే. ఇంకా ఇప్పుడే పిల్లల్ని వాళ్ళు పడుకోబెట్టి ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని బ్యాగ్లో అయితే సర్దుకున్నా. ఎందుకో ఫుల్ వీడియో తీయాలనిపించింది. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు ఎందుకు అసలు పెట్టొద్దు అనుకున్నా ఈ వీడియో మొత్తానికైతే. ఇంకా కొంతమంది వీడియోస్ పెట్టు అని అడిగినా ఎందుకు అసలు నువ్వు పెట్టట్లేవు చెయ్యట్లేవు అని ఇంకా చాలామంది నా గురించి అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నా. ఇంకా కొంతమంది కామెంట్ పెట్టారు, వాళ్ళ గురించి కూడా వీడియోస్ తీయండి అక్క, ఎందుకు తీయట్లేరు అన్నట్టుగా కూడా కామెంట్ పెట్టారు అన్నట్టు. అందుకోసమని కూడా ఈ వీడియో అయితే తీస్తున్నా. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తున్నాను, ఇట్లనే సపోర్ట్ చేయండి. 1 రోజు 2 రోజులు అసలు వీడియోస్ తీయకపోతే ఏమైందక్క, అసలు మినిమం నా ఛానల్లో రోజు ఒక 10-15 వీడియోస్ షార్ట్ వీడియోస్ వచ్చేది. ఇంకా ఈ మధ్యలో రోజు ఒక 3-4 అంటే అసలు ఎక్కువ రావట్లేదు. మ్యాక్సిమం అందులో నేనైతే ఎక్కువైతే కనిపించట్లేదు. చాలామంది అక్క మీరు కనిపించి వీడియో తీయండి అక్క, మీరు కనిపించి వీడియో పెట్టండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నా. ఈ ఫుల్ వీడియోలో నేనైతే అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకా చాలామంది చాలా రోజుల నుంచి నాకు చాలా విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసమే ఇంకా నేనైతే బ్యాగ్ అయితే సర్దేసుకున్నా. నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది గెస్ చేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఎట్లా షార్ట్ వీడియోస్ వస్తాయి కాబట్టి మీకు అయితే అర్థమైపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది. ఇంకా చాలామందికి ఇబ్బంది కూడా అయింది నేను ఇక్కడ ఉండడం వల్ల. మరి ఎందుకో వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించి పెడతారో ఏమో తెలియదు. మళ్ళీ నేను ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే నీకు కొంచెం బలుపు ఎక్కువ, పొగరు ఎక్కువ
అందుకే నువ్వు ఇట్లా మాట్లాడతావు అని అంటారు. నేను చిన్నప్పటి నుంచి ఒకేలా ఉంటా, యూట్యూబ్లో అయినా సరే బయట అయినా సరే. నేను ఇప్పుడు మీ ముందర ఎట్లా ఒప్పిస్తున్నానో బయట వ్యక్తులతో కూడా అట్లనే ఉంటా. అంటే ఒకరి ముందు ఒకలాగా నటించడం, ఒకరి ముందు ఒకలా మాట్లాడడం అయితే నాకు రాదు. ఏదంటే స్ట్రేట్గా మాట్లాడతా. నాకు వాళ్ళ ముందు అనాలనిపించింది అనేస్తే తర్వాత అది నేను మర్చిపోతా. కానీ ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే ఒక మనిషిని టార్గెట్గా తీసుకొని వాళ్ళని గుచ్చి 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 బాధ పెట్టాలన్నట్టుగా చేస్తారన్నట్టు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా అంటే తక్కువనే. వాళ్ళు ఎప్పుడు ఒక మనిషిని బాధ పెడితేనే వాళ్ళకు హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అది నేను ఒక 2 నెలలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనే నాకు అర్థమైంది అన్నట్టు. అలాంటి సమాజంలో అలాంటి జనాల మధ్యలో మనం బతుకుతున్నాం. ఒక యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ పెడితే ఎన్ని మాటలైనా అనొచ్చు, వీళ్ళని ఏమైనా అనొచ్చు, ఎన్నన్నా వీళ్ళు పడతారు అనుకుంటే మాత్రం అది మీరు మీ ప్రేమకే వదిలేస్తున్నా. అట్లా అనుకోవడం అయితే చాలా తప్పు. ఎందుకంటే మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న భర్త అందరు ఉంటారు. కాబట్టి ఇంక ఎవ్వరి నాకే కాదు, యూట్యూబ్లో వీడియోస్ తీసే ప్రతి ఒక్కరికి కొంతమందిని టార్గెట్ చేసి కొంతమంది అయితే కామెంట్స్ తీసుకొస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఇంకా వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. అది